అయిపోతావా? భవిష్యత్తు గురించి ఆలోచించేదే లేదా? శరణ్య, ఇంత పిచ్చిదాని వెంటమ్మా నువ్వు. జీవితంలో నువ్వు చాలా మోసపోతున్నావు తల్లి. అది నీకు అర్థం కావట్లేదు. నీ భర్త నీకు విడాకులు ఇస్తున్నాడు అని ఏడుస్తున్నావు. కానీ ఎవరి వల్ల నీ కాపురం ఇలా అయ్యిందో నువ్వొక్కసారైనా ఆలోచించావా? అత్తయ్య గారు ఏమంటున్నారు? అవునమ్మా, నీ కాపురం ఇలా తెగిన గాలిపటం అవ్వడానికి వెనక చాలా పెద్ద కుట్రే జరిగింది. నువ్వు అత్తారింటిని విడిచి నీ పుట్టింట్లో పడి ఏడవడానికి మూల కారణం ఎవరు తెలుసా? ఆ పేరు వింటే మనసు ముక్కలై అనుబంధం అనే మాట మీదే అసహ్యం వేస్తుందేమోనమ్మా. అత్తయ్య గారు ఎవరని చెప్తున్నారు? అది ఎవరత్తయ్య గారు? నువ్వు అక్క అంటూ ఆప్యాయత పెంచుకున్న అనన్య. ఇన్ని రోజులు ఆటలాడుతూ వచ్చింది. లేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. శరణ్య, అనన్య ఇలా చేసింది అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో నువ్వు ఉండవని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మాలి శరణ్య, ఎందుకంటే ఇది నీ జీవితం, జరిగిందే వాస్తవం కాబట్టి. శరణ్య, ఈ మాటకు ఆన్సర్ చెప్పు. నిజానికి దర్శన్ కి నీకు ఇంత దూరం ఏర్పడ్డానికి సమీర చనిపోవడమే కదా రీజన్? కానీ సమీర చనిపోలేదు, ఆమె చావు ఒక అబద్ధం. సో మొత్తానికి ఆనంద భైరవికి నువ్వు బతికున్నావని తెలిసిపోయింది. ఇప్పుడు నీ బతుకు ఏమైపోతుందా అని నువ్వు అడిగిపోతున్నావు, అంతేనా? నీకు అంత సింపుల్ గా అనిపిస్తుందా నా ప్రాబ్లం? కాంప్లికేట్ చేసుకుంది ఎవరు? నువ్వు గుడికొచ్చావు కాబట్టి చచ్చావన్నమాట అబద్ధమని ఆనంద భైరవికి తెలిసిపోయింది. చూడు, గోటితో తెగిపోయే విషయాన్ని గొంతు తెగిపోయే వరకు తెచ్చుకున్నాం. చచ్చా, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు రివ్యూ ప్రోగ్రాం కాదు సమీరా, సరికొత్త వ్యూహరచన చేయాలి. ఎస్, సమీరా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వు ఆనంద భైరవికి భయపడితే పని అవ్వదు. చంపేస్తానంటుంది అనన్య. చంపటం సింహం నైజం. దాన్ని చూసి భయపడేవాడికి AK-47 గన్నిచ్చినా ఏంటి ఉపయోగం? కానీ బుర్ర ఉన్నవాడికి చేతిలో చిన్న కర్ర ఉన్న చాలు. ఇక్కడ నీ చేతిలో ఉన్న కర్ర దర్శన్. తనని నీ బుర్రతో సరిగ్గా వాడుకోవటమే నీ ఫ్యూచర్. కానీ ఎలా అనన్య? ఏముంది, నిన్ను కొట్టింది కదా,
ఆ ఆనంద భైరవి. నీ గొంతు కూడా పట్టుకుంది కదా. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని దర్శన్ని నువ్వు ఊపిరాడనంతగా ప్రూవ్ చేయాలి. అది ఎలా ఉండాలి అంటే అమ్మంటేనే ఆ కొడుకు గుండెల్లో అగ్గి పుట్టాలి. ఆవిడ మాట వినబడితే చాలు ద్వేషం లావాలా ఉబికి ఉబికి రావాలి. నీ మాటల మాయ తల్లి మీద ప్రేమని తగలబెట్టేలా ఉండాలి. అర్థమైందా? దర్శన్లో ఆ అమ్మంటేనే విలువ లేదు అనుకో, శరణ్య కూడా దర్శన్ లైఫ్లో నిలువలేదు. అది లాజిక్. యు గాట్ ఇట్? దర్శన్కి వాళ్ళమ్మని దూరం చేసా మీరా, ఆటోమేటిక్గా దర్శన్ నీకు సొంతమవుతాడు. ఏమంటావు? ఏ సమీరా, నీకు నా మాట మీద నమ్మకం కలుగుతుందా లేదా? అయితే ఇంకా ఏమీ ఆలోచించకు. నేను చెప్పినట్టు చేసి ఆపరేషన్ ఆనంద భైరవి మొదలుపెట్టు. అత్తయ్య, సరికొత్త టాస్క్కి ఇక సిద్ధమైపోండి. శరణ్య ప్లేస్కి సమీరా రాబోతుంది. మీ బొమ్మరింట్లో ఎర్త్క్వేక్కి ఇదే మీకు తొలి ప్రమాద సూచన.